ప్రారంభవచనమైనటువంటి ప్రభు యేసు క్రీస్తు యొక్క వంశావళి. ఈ యేసు క్రీస్తు వంశావళిలో ప్రధానంగా ముగ్గురు తల్లులు కనపడతారు. ఆరంభంలో, ముగింపులో కన్య మరియ, తామారు, రాహాబు, రూతు. ఈ వరుస క్రమములో ఈ పూట నేను మీ దృష్టికి తీసుకొస్తున్న ధ్యానం రూతును గూర్చిన ధ్యానం. వన్ సింగిల్ లైన్. మోయాబు దేశానికి చెందిన ఒక స్త్రీ. మోయాబు పేరు చెప్తేనే దేవునికి ఇష్టం లేదు వారు చేసిన కార్యములను బట్టి. అందరినీ సమానముగా ప్రేమించి అందరికీ సమాన అవకాశములు కల్పించిన దేవుడు మనుషులు వివిధములైన తంత్రములను కల్పించుకొని తమ తమ మార్గములను జరిపేసుకొని దేవులుగా మారిన దరిమిల అనేకులు కృపను పోగొట్టుకున్నారు. అంతేగాని ఉద్దేశపూర్వకంగా దేవుడు ఎవరిని తృణీకరించలేదన్నది బైబిల్లో వ్రాయబడింది మాత్రమే కాదు, జగమెరిగిన సత్యం. యేసయ్య అంటేనే ప్రేమ అని యేసయ్యను ద్వేషించి దూషించే వారు కూడా ఒప్పుకునే సత్యం. ప్రియులారా, ఈ దినాల దేవుని వాక్యములో అట్టి మోయాబుకు చెందినటువంటి వారి వైఖరిని బట్టి ఇశ్రాయేలు విమోచనను అడ్డుకొని యుద్ధమాడినటువంటి దుర్మార్గతమును బట్టి దేవుడు ఏమన్నాడంటే, నాసీరును గురించి ఇశ్రాయేలులో మాట్లాడుతూ, నాసీరులో ఉన్నవాడెవడు మోయాబీలను పెండ్లి చేసుకోవడానికి వీళ్ళే, వారు మనకు తగరు అని ప్రభు మాట్లాడాడు. ఎవరికి ఇశ్రాయేలులో అసలు పాలు పంపులు లేవో, ఎవరు ఇశ్రాయేలుతో వియ్యమొందడానికి కూడా అనుమతి లేదో, ఎవరిని దేవుడు బహుగా అసహించుకున్నాడో, నాజీరు చేయబడిన వారు ఎట్టి పరిస్థితుల్లో స్నేహం వియ్యమొందడానికి వీలు లేనంతగా నిషేధించబడిన ఒక మోయాబు గుంపులో నుంచి, దేశంలో నుంచి వచ్చిన వ్యక్తి ఈ రూతు. ఒక ముక్కలో చెప్పాలని, నిషేధింపబడిన ప్రాంతం, తృణీకరించబడి అవమానకరమైన ప్రాంతం, దేవునికి కోపమును రోషమును పుట్టించిన ప్రాంతం. అక్కడ ఆహారం ఉందని, తమ ప్రాంతంలో కరువు వచ్చిందని అక్కడికి వెళ్ళిపోయినటువంటి అక్కడి ప్రజలతో వియ్యమొందిన కారణంగానే ఒక ఇంట్లో ముగ్గురు మగవాళ్ళు చనిపోయినటువంటి శాపం, శిక్ష మోయాబు వెళ్తే ఎంత డేంజరో అందరికి అర్థమయ్యేలా చేసింది. అమ్మో, చస్తే బెత్లెహేములో చావాలి కానీ పోయి మోయాబులో చేస్తే ఎంత భయంకరమైన శాపం అది. మోయాబు వైపు కన్నెత్తి చూడడానికి కూడా అందరూ భయపడిపోయే పరిస్థితి. అలాంటి మోయాబీయురాలు ఒక నిషేధించబడి అసహించుకున్నదగి ఇశ్రాయేలులో ఎంత బలహీనుడు, ఎంత నిరుపేద, ఎంత దౌర్భాగ్యుడు కూడా చేసుకోకూడని ప్రాంతమునకు, వంశమునకు చెందిన మోయాబీరాలు రూతు. మోయాబుకి వెళ్ళినందుకే వీళ్ళు చచ్చిపోతే వీళ్ళతో కలిసినందుకే ఆమె బచాయించింది యేసు రక్తం చేయి. ఎంత విచిత్రమైన ముచ్చటో మీరు అర్థం చేసుకోండి. అక్కడికి పోయినందుకే, వియ్యమొందినందుకే వీళ్ళందరూ నాశనం అయిపోతే, వీళ్ళతో కలిసినందుకే, వియ్యమొందినందుకే ఆమె జీవితము మలుపు తిరగటాన్ని మనము చూస్తాం. చివరికి ఆమె ప్రస్థానం ఎంతవరకు వచ్చింది తెలుసా? యేసు ప్రభు వారికే తల్లిగా కూర్చుంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఇదేమైనా భూమి మీద ఆశామాసి పదవా, స్థానమా, హోదానా, గౌరవమా? రూతమ్మ ఎవరయ్యా అని యేసు ప్రభు అడిగితే కూడా మారు మనసు పొందింది. ఇక మరి మోయాబీరాలే కానీ చేర్చుకున్నాం, మన ఇంట్లో పని మనిషిగా స్థానం ఇచ్చాం అని అంటే కూడా గొప్పే.
ఇశ్రాయేలుకి వారుకునే వ్యత్యాసాన్ని బట్టి చూస్తే ఇశ్రాయేలులు ఇండ్లలో పనికి చేర్చుకున్న గొప్పగా మురిసిపోవలసిందే. అలాంటి రూతును పట్టుకొచ్చి ప్రభు మాట్లాడతాడు. రూతేమెవరో అంటే మా తల్లి అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే సాక్ష్యం చెప్పాడంటే బైబిల్ గ్రంథములో రూతముకి ఎంత గౌరవం దక్కిందో మీరు ఆలోచించాలి. నేను ఆరంభంలో చెప్పాడు, ఉద్దేశపూర్వకంగా ఎవరినైనా తృణీకరించలేదు. వారు తమ తమ మార్గములు చెరిపి వేసుకుని దేవ విరోధమైన పద్ధతులు అవలంబించిన కారణంగా వచ్చిన శిక్ష తప్ప కావాలని దేవుడు ఎవరిని ఉద్దేశపు కొందరిని హెచ్చించి కొందరు తగ్గించి అలా చేయలేదని. ఆ మాటకి నిలువెత్తు నిదర్శనమే రూతమును మెల్లిగా చేర్చుకోవటం, కష్టంగా అంగీకరించడం కాదు, ఏకంగా యేసు ప్రభుకే తల్లిగా నిలబెట్టి చరిత్రలో ఎప్పటికీ మాయని స్థానం ఇచ్చి యేసు ప్రభు అంత అత్యధికంగా ఘనపరచడాన్ని, అంటే ఆయన వాక్యానుసారంగా బ్రతికితే, లోబడితే, నడిపింపులోకి వస్తే, సమర్పణలోకి వస్తే, వాక్య విధానాల్లోకి రాగలిగితే ఎంత నీచమైన స్థితిలో ఉన్న వారికైనా అత్యున్నతమైన స్థానం ఇచ్చి గౌరవించే ప్రేమ నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉందని విజ్ఞాపకం చేస్తున్నాను. ఇంతవరకు రాకుండా మోయాబీయులను వివాహం చేసుకోవద్దని వచ్చిన వరకే చదివి చూసావా దేవుడికి ఎంత పక్షపాతమో. వర్గ వివక్షలకు తావిచ్చిన దేవుడు అని టైటిల్లు తమ్నేలు పెట్టుకొని మురిసిపోయే అర్ధాకలి మహాపాపంగాళ్ళకి నేను చెప్పేది ఇదే. చరిత్ర అంతా చూడు, మీరు అసహించుకునే వారు కూడా అత్యున్నత గౌరవం ఇచ్చిన ఏకైక ప్రేమగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ యేసు గురించి అనువు మాట్లాడేది, ఆ యేసయ్య ప్రేమ గురించి అనువు అవాకులు చెవాకులు పేలుతున్నది. యేసుక్రీస్తు అంటేనే ప్రేమ కదా. ఈ రోజున దేవుని వాక్యములో నుంచి ఒక మోయాబీ జీవితములో నుండి ఒక విగ్రహారాధన స్థితిలో నుంచి 3 విధవరాల జీవితంలో నుంచి యేసుకే తల్లిగా మారిపోయినటువంటి ఈ మహాప్రస్థానమును గురించి కొన్ని విషయములు వార్షికోత్సవం సందర్భంగా సంఘం ఎదుట పెట్టుట ప్రభు నాకు ఇచ్చిన సందేశం. మళ్ళీ చెప్తున్నాను, ఈ లైన్ కరెక్ట్గా వినండి. 3 మాటలు అన్నాను. నిషేధించబడిన మోయాబు జీవితము నుండి, దేవుడు అసహించుకునే విగ్రహారాధన జీవితము నుండి, ప్రపంచము దూరం పెట్టే గౌరవించని విధవరాలి స్థితిలో నుండి, యేసుకే తల్లిగా నిలబడి ప్రపంచము చేత గౌరవమును ధన్యతను పొందగలిగిన స్థాయి దాకా రూతమ్మ ప్రస్థానాన్ని మీ ముందు ఉంచటం ఈనాటి సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరూ నోరారా చెప్పండి, రూతమ్మ ప్రస్థానమని. దానికి పొదుపేనా? ఒక మాట నోరు తెరిచి చెప్పడానికి ఇబ్బందా, భాష రాదా, లేకపోతే అది ఒక రకమైన మెయింటెనెన్సా? అలాంటి దరిద్రాలని నశించునుగాక. దేవుని సంఘములో ఉన్నామంటే ఏకీపించే సర్వసాధారణ మనస్సు అందరికీ ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేనిపోని రిజర్వేషన్స్ ఏం పెట్టుకోవాకండి, అందరం ఒకటే. యేసయ్యకి స్తోత్రం చెప్పండి మంచిగా. కనుక ఈ రూతమ్మ ప్రస్థానం అంటే ఈ సుదీర్ఘమైన, విజయవంతమైన, ఆశ్చర్యకరమైన ప్రయాణం. ఫ్రమ్ జీరో టు హీరో. ఆ మహాప్రస్థానాన్ని మీ ముందు పెడుతున్నాను. ఆ 0 పాయింట్లో ఉన్న 3 మాటలు ఏమిటి? నిషేధించబడిన మోయాబు జీవితము నుండి, 2 అసహ్యింపబడిన విగ్రహారాధన బ్రతుకు నుండి, 3 ఎవరు ఘనపరచని తృణీకరించిన విధవరాలి జీవితం దగ్గర నుండి ఒక్కసారిగా క్రైస్తవ ప్రపంచమంతా, భక్త సమాజమంతా తప్పనిసరిగా గౌరవించవలసిన యేసుకు తల్లుల జాబితాలోకి వచ్చేసింది. ఎక్కడి మోయాబు రూతు, ఎక్కడ యేసుకు తల్లి అయిన రూతు? ఇంత విపరీతమైనటువంటి, ఊహింపజాలనటువంటి, నమ్మశక్యము కానటువంటి అభివృద్ధి
ఎవరికైనా సాధ్యమా? జార్జ్ బుష్ ట్యూన్ చేసుకున్న పాట కొరకు నేను ఆ మాట రాశాను. వైధవ్య జీవితాన రూతమ్మ జీవితాన్ని పెండ్లి కుమార్తెగా మార్చిన కరుణామయ, నీకే తల్లిగా చేసిన నీ రుణమును ఎలా తీర్చాలి అంటూ ఆ పాట రాయటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. బాగా చెప్పారు, అందరూ సంతోషించాము. దేవునికి స్తోత్రం కలుగునగాక. అస్తమాటు చెప్పాలంటే మాకు కుదరదబ్బాయి, మాకు అలవాట్లేదు, ఎప్పుడోసారి చెప్తాం పద్దాకి ఇదే పని అంటే మీరు పరలోకం మీద ఆశ వదులుకోండి. ఎందుకంటే అక్కడ నాన్ స్టాప్కి ఇదే పని ఉంటుంది. కాసేపు వాక్యం, కాసేపు ఏముండవు సార్, నాన్ స్టాప్కి ఇదే పని. కనుక విసుగక, విరామము లేక, లెక్క పెట్టుకోకుండా, ఏమండి స్తోత్రాలు చెప్పేవారికి అక్కడ దాకా అవకాశం. పాడమంటేనేమో లెక్కించలేని స్తోత్రములు అనడం, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు అనడం ఉట్టిదే. ఎప్పుడు చెప్పడు స్తోత్రం వాడు. ఇలాంటి కటికబద్ధాలు సన్నిధిలో ఆడే అద్భుత క్రైస్తవులారా, మనము నిన్నటి వారమే కానీ రేపటి వారము కాదు. కనుక లేనిపోని సిద్ధాంత రాద్ధాంతాలన్నీ మనసులో పెట్టుకోకుండా స్తోత్రము చేయుట ఒప్పిదము, అంటే ఒప్పుకొని తీరాలి అని వాక్యం చెబుతుంది. కనుక స్తోత్రం చెప్పడానికి శశభిషలకు పోవద్దు, భేషజాలకు పోవద్దు, కారణాలు వెతకొద్దు. ప్రభు అందరినీ దర్శించునుగాక. హల్లెలూయా. కనుక రూతమ్మ ఈ యొక్క దీనస్థితి నుండి ఆ ఉచ్చస్థితికి రావడంలో ఆమె సాగించిన ప్రయాణమును, సోపానమును వరుసగా కొన్ని విషయములుగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. దీని వెనక ఉన్న ఉద్దేశం, నువ్వు కూడా నిషేధించబడిన, తృణీకరించబడిన, అవమానకరమైన స్థితిలో ఉంటే కూడా ఈ క్షణానికి తనకే తల్లిగా రూతమును నిలిపిన, తనకే తండ్రిగా దావీదును నిలిపిన దేవుని ప్రేమ సాక్షిగా మీకు దైవజనుడిగా ప్రకటిస్తున్నాను. అంత గౌరవానికి, ఘనతకు నీ జీవితాన్ని కూడా పెంచగల అద్భుతమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. స్థానిక సంఘానికి అయితే ఒక అసైన్మెంట్గా ఈ సందేశాన్ని ఇస్తున్నాను. మరలా వార్షికోత్సవం దాకా ప్రభు రాకడ రాకపోతే, నేను కూడా బ్రతుకుంటే మీ పాస్టర్ గారికి మళ్ళీ నన్ను పిలవాలనిపిస్తే నేను అడుగుతాను, అసైన్మెంట్ చేశారా లేదా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యములో వ్రాయబడిన ఒక్కొక్క అనుభవాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఆ మహాప్రస్థానములో మొదటి మెట్టు రూతు గ్రంథం 1వ అధ్యాయం. కొంతమంది ఇండెక్స్ను సంప్రదించడం నేను చూచుచున్నాను.
ప్రసంగాల మీద మనుషులందరూ తమకు బాగా తక్కువ తెలిసిన దాని గురించి ఎక్కువ మాట్లాడతారు అని రాసి, దీని దాంట్లో ఇన్ని రుజువులు ఇచ్చాను, అందులో నా గురించి కూడా ఒకటి రాసుకున్నాను. చెప్పేస్తాను, ఎందుకు దాచడం. ఇంకా మనుషులు తమకు బాగా తక్కువ తెలిసిన దాని గురించి ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ తెలిసిన దాని గురించి తక్కువ మాట్లాడతారు అని నేను ఒక థీసిస్ ప్రజెంట్ చేశాను. ఇన్ని పేజీలు రాశాను, అందులో ఒకటి నా పేజీ రాసుకున్నాను. సకల మర్మాలు చెప్పను కానీ టూకీకి ఒక ముక్క చెప్తాను. ఏమిటంటే, మనిషికి లేదు, నాకు బాగా తక్కువ తెలిసింది దేవుడి గురించి. దేవుడి గురించి మనకి ఎంత తెలుసు మీరు ఊహించండి. ఒక సముద్రంలోకి వెళ్ళి ఒక నీళ్లు తెచ్చుకున్నాం అనుకోండి, సముద్రం ఖాళీ కదా. మరి ట్యాంకర్ నిండింది కానీ సముద్రం ఖాళీ. మరి ఎంత తెచ్చాం మనం? మన ట్యాంకులో పెట్టినంత తెచ్చాం. అవతల అనంతం, దట్స్ ఇన్ఫైనైట్, ఛాన్సే లేదు. మనం ఎంత తెచ్చుకోగలమంత తెచ్చుకున్నాం కానీ అవతల అవ్వదు కదా. ప్రపంచం అనంతంగా ఉంటుంది. వాడెవడో సముద్ర పొట్టు నిలబడి, బాబోయ్ సముద్రంలో ఇన్ని నీళ్ళు ఉన్నాయి ఏంటి అన్నాడంట. నాలాంటి వాళ్ళ పక్కన ఉండి అన్ని నీళ్ళు ఉన్నాయి కాబట్టి సముద్రం అంటారా, ఇంకెప్పుడు అనబాక నవ్వుతారు. అడ్డగోలుగా అపరిమితంగా నీళ్ళు ఉంటేనే కదా సముద్రం అనేది. సముద్రం నీళ్ళు ఉన్నాయంటే చాలా అమాయకమైన స్టేట్మెంట్ కాదు. అయ్యో సముద్రంలో చాలా నీళ్ళు ఉన్నాయంటే వాడిని అందరూ కూడా ఎగాదిగా వింతగా చూస్తారు. వీడు ఎక్కడి నుంచో వచ్చాడు. ఏలియన్స్లో ఒకడేమో గొంప తీసి అనుకొని వింతగా చూసే అవకాశం ఉంటుంది. దేవుని బిడ్డలారా, నేను గట్టిగా నమ్ముతూ అనుభవించి చెబుతున్న ఒక సాక్ష్యం. దేవుడి గురించి మనకి ఎంత తెలుసు అండి? చాలా తక్కువ తెలుసు. కానీ 30 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా దేవుడి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను నేను. ఇంకో నిజం చెప్తాను, తట్టుకుంటారో తట్టుకోలేరు. మరి భూమి మీద నా గురించి అందరికన్నా ఎక్కువ బాగా నాకే తెలుసు. ఎవడు అనుమానమా? నా గురించి చాలా తక్కువ మాట్లాడతాను. నా గురించి నాకు తెలిసిన నిజాలు వాస్తవాలని మాట్లాడితే యేసు రక్తం ఏం చేయం. ఇంతే సంగతులు చిత్తగించవలెను, అయిపోయింది కోటం. ఈ ఒక్క తమాషా స్టేట్మెంట్లో మనం గుర్తించవలసింది ఏంటంటే, మనకు బాగా తెలిసిన దాని గురించి మనం చాలా తక్కువ మాట్లాడతాం. ఏమీ తెలియని దాని గురించి విపరీతంగా మాట్లాడుతుంటాం. ఇప్పుడు దాని మీదే మీరు ఒక పేపర్ సమర్పించి అంత ఆలోచించకుండా సుమా. నీకు తెలిసిన నీ నిజాలను అంతా తెలిసిన దేవుని దగ్గర చెప్పుకుంటే సెటిల్ అయిపోద్ది మ్యాటర్ అని చెప్తానికంతే. నాకేం చెప్పక్కర్లేదు, ఇంకెవరికి చెప్పాల్సిన అవసరం. నేను నీలాంటి మనిషినే. కాకపోతే నీకన్నా ముందు చేసిన కాళ్ళ మీద పడి నా తప్పులు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ ముందు కృప పొంది బతికేస్తున్నాను. అంతకన్నా బేబత్సం లేదు ఇక్కడ మ్యాటర్. సింపుల్. నేను 10th క్లాస్ 5th క్లాస్ కాబట్టి నేను సూపర్ కాదు. రేపొద్దు నువ్వు కూడా 10th క్లాస్కి వస్తావు. పెద్ద విశేషమేం కాదు. 2 కారుల్లో బయలుదేరాం. ఒక కారు ఒక 2 కిలోమీటర్ల ముందుకు వెళ్తే మనం సర్వనాశనం అయిపోయినట్టు కాదు. కాసేపటికి మనం కూడా వెళ్తాం. ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని బట్టి మనం బాధపడేది ఏముంది? అది మనం నెక్స్ట్ లెవెల్ అనుకోవటం, ఇంకా యాక్సలరేషన్ పెంచడమే. పెద్ద విశేషం ఏమి లేదు. ఎవరు కూడా ఆమె అనకపోవడం నాకు ఆశ్చర్యకరంగా ఉంది. పురుపును ఆలోచించి రేపు చెప్పండి రా బాబు, ఎంత విచిత్రంగా ఉన్నారు ఏమిటి నాయన. భక్తులారా, బిడ్డలారా, నువ్వు ఒక సరైన ఆత్మీయ గృహానికి సంఘానికి చేరితే నీ లైఫ్ టర్నింగ్ స్టార్ట్ అయినట్టు లెక్క. అసలు ఇదంతా ఊహించి అంచనా గట్టి వచ్చిందంటారు రూతు. ఆమెకి ఏ అంచనాలు లేవు. సరే, వేరే దేశం నుంచి వచ్చారు దేవుని బిడ్డలు అంటే అలాంటి చెడు వాళ్ళట్లేవు, మంచి వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు అంటే దేవునికి భయపడతారంట. అయ్యి బాబు దేవుడి సూత్రాలను ఎప్పుడు భయపడి జాగ్రత్తగా ఉంటారంట. ఎంతకన్నా మంచి వాళ్ళు మనకి ఎక్కడ దొరుకుతారు? యేసు రక్తం ఏం చేయం. ఇక మన బ్యాచ్ గురించి మనకు తెలుసు కదా. రాక మనకు వచ్చింది ఎవరు అల్లెలు అని చెప్పేసి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. ఈ కూటమేం తెలియదు వాళ్ళకి. సరైన అవగాహన లేకపోయినా సరైన ఆత్మీయ గృహానికి చేరడం వల్ల లైఫ్ సరైన టర్నింగ్ తీసుకుంది బిడ్డలారా.
క్రైస్తవ వ్యవహారం మొత్తములో ఒక మంచి ఆత్మీయ కుటుంబానికి, సంఘానికి చేరడమే లైఫ్కి టర్నింగ్ పాయింట్ అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. రూతమ్మ ప్రస్థానాన్ని గురించి మాట్లాడవలసి వస్తే మొదటి మాట చెప్పాల్సి, ఆమె ఆత్మీయ గృహానికి చేరింది. ఎక్కడ నిజ దేవుడు ఉన్నాడో, ఎక్కడ సృష్టికర్తను పూజిస్తారో, ఎక్కడ దేవునికి భయపడతారో, ఎక్కడ దేవుని చిత్తమనే కాన్సెప్ట్ ఉందో, ఎక్కడ దేవుడు చేసిన దానిని గాక దేవుణ్ణే ఆరాధిస్తుంటారో, అలాంటి సర్వశక్తి గల దేవుణ్ణి ఆరాధించే ఓ సంఘానికి, కుటుంబానికి బిడ్డ చేరుకుంది. ఆమె గతానుభవాలన్నీ మారిపోతున్నాయి. ఇక్కడికి వచ్చాక ఈ దేవుడు ఈ భక్తి విధానం నేర్చుకుంటుంది. సరే బిడ్డ, నువ్వు కూడా వెళ్ళిపో అని మాట్లాడే తరుణంలో ఆమె ఏమని మాట్లాడింది తెలుసునా? నీ దేవుడు నీ జనం, ఈ మాటల ముగింపులో అన్న పదమేంటి తెలుసా? అలా అగ్గానిచ్చేస్తే యెహోవా నాకెంత కీడైన చేయునుగాక. మీకు తెలిసిన పేర్లు ఏమైనాయి? పాయింట్ పట్టుకున్నావా? నీ చిన్నప్పుడు అలవాటైన పేర్లు ఏమైనాయి? చేసి అపార గౌరవాన్ని మూట కట్టుకున్న రూతమ్మ ప్రస్థానం లాగా నీ జీవితము కూడా అద్భుతమైన విజయానికి, అత్యధికమైన ఆశీర్వాదానికి కారణంగా మారవచ్చు. But the very first point and step is to have a wonderful church, which is your spiritual family. మీ ఆత్మీయ కుటుంబము అనబడుతున్న ఓ చక్కని సంఘములో చేర్చబడటమే అసలైన టర్నింగ్ పాయింట్. ఇన్నిసార్లు ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పటికీ ఏ సంఘమునకు చందని క్రైస్తవులు గొప్పలు తప్పలు. నాకేం మొహమాట లేదు, ఘాటుగానే మాట్లాడతాను, కాకపోతే తేటగా చెప్తాను కాబట్టి ప్రజలకి స్పష్టత, కొంతమందికి ఘాటు మాత్రమే అందుతున్నాయి. నువ్వు సరైన సంఘములో, ఆత్మీయ కుటుంబములో చేర్చబడాలి. నువ్వు ఒక గృహస్థుడివి, కుటుంబ సభ్యులైపోవాలి. అది లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్తున్నాను ఆరంభం నుంచి. ఇప్పటికీ చాలా మంది తమకు అనుకూలమైన పరిస్థితి ఉంటే ఏదైనా సంఘానికి వెళ్తారు. అది కూడా ఎక్కడ వీలైతే అక్కడికి వెళ్తారు. అది కూడా ఎవరు ఆహ్వానిస్తే అక్కడికి వెళ్తారు. అరే, ఎవరి క్రిస్టియన్ మస్ట్ హ్యావ్ ఎ లోకల్ చర్చ్, రైట్? ప్రతి క్రైస్తవుడికి ఒక స్థానిక సంఘం అంటూ ఉండాలి కదా. మీరే సహవాసానికి వెళ్తారు, మీరే సంఘానికి వెళ్తున్నారు, ఏ సంఘంతో సహవాసం కలిగి అలాగే ఉండదండి. ఖాళీ ఉంటే వెళ్తుంటానండి. ఓరు బాబోయ్, వారు మన దేవుని మందిరావరణములో నాటబడిన వారే వర్ధిల్లుదురు. నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవల వలె ఉన్నాను. ఈ మాటలు ఎక్కడ తగలేదండి వీళ్ళకి. తీగ ద్రాక్షలు అంటూ కట్టబడితే తప్ప అన్న మాటలు కనబడలేదండి వీళ్ళకి. ఐగుప్తు నుండి పెరికి తెచ్చి సంఘ ద్రాక్ష వనములో నాటిన ద్రాక్షవల్లి అన్న మొక్క కనపడలేదండి వీళ్ళకి. అబ్బే, అంతా విజిటర్సు, సూపర్వైజర్లు తప్ప విశేషం ఏమీ లేదు. మళ్ళీ దానికి కూడా జవాబు ఎంత సహర్షంగా వస్తుంది తెలుసా? మీరే సంఘానికి అలాగేం లేదండి, వీళ్ళని బట్టి మమ్మల్ని ఆహ్వానిస్తుంటారండి, ఆహ్వానించిన చోటుకి వెళ్తూ ఉండమండి. ఇంకా దేవుని గొప్పలో పెట్టలేదు. ఎక్కడికైనా ఇలాంటి కూటలు పెడుతున్న చుట్టూతో మొక్కలు ఎట్టేస్తారండి బాబు స్టేజ్ల మీద. మరి ఏసీ మొత్తం అయ్యేలాగేసుకుంటే అని పెట్టలేదో మరి ఏంటో తెలియదు. కానీ నేను ఎక్కడికైనా కోటాలకు వెళ్తుంటే చుట్టూతో అయ్యే ఉంటాయండి. పాప కింద కూర్చున్న వాళ్ళు ఆ మొక్కల సందులో చూస్తుంటారు. నన్ను అన్ని పెడతారండి పాప వాళ్ళకి ఆటంకంగా. నువ్వు ఇన్ని మొక్కలు ఏంటండి అన్న 200 ఒక
ఇవాళ చనిపోయిన కూటానికి పోయినటువంటి ఆ కుండి, రేపొద్దున పెళ్లికి ఇచ్చిన కుండి, ఎల్లుండి పొద్దున ప్రార్థనకు వచ్చిన కుండి, అవతల రాజకీయ సభకి వెళ్తే కుండి అది. అందులో మొక్క జీవము అది ఏ ఇంటికి చెందని మొక్క, అది కుండీలో మొక్క. ఎందుకని మీ దేవుడు దేవుడు ఏంటా దేవుడు ఏంటి చెప్పు. దేవుడు నిన్ను ఎక్కడ సంఘంలో నాటపడొద్దని చెప్పాడా? ఏ సంఘంలో ఉండొద్దని చెప్పాడా? ఎవరిని కాపరిగా కలగడం చెప్పొద్దా? ఏ ఆత్మీయ నాయకత్వంలో ఉండొద్దని చెప్పాడా? బలాదూరు దర్జాగా రోడ్లపై తిరగమని చెప్పాడరా? ఆ దేవుడి పేరు ఏంట్రా? ఆయన పుస్తకం ఏంట్రా చెప్పు. రోజారి పాపిష్టి మాటలు మాట్లాడుతున్నావు. బైబిల్ చేతిలో పట్టుకొని బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడటం ఏంటా నువ్వు? నోరు మాట్లాడుతుంటే నొసలెక్కరిస్తానని శాస్త్రం ఒకటి ఏడ్చిందిలే. మన వ్యవహారం అలాగే తగలబడింది. నాటబడాలి అనండి. నేను చెప్తున్నది బైబిల్లో ఉన్న విధానమేనా, సొంతంగా రాసుకొచ్చానంటారేమన్నా? నాటబడుట అనే కాన్సెప్ట్ బైబిల్లోదా కాదా? మరి వచ్చిపోయే వ్యవహారం ఏంటిది అసలు? ఇప్పుడు వారానికి ఒక సంఘానికి వెళ్తాడు. ఏ సంఘం వెళ్ళదో టెస్ట్ చేయడానికి. సంఘాలకి ఏం కరువు ఉంది, మొత్తానికి ఇది బాగుంది అనిపించే బట్టి లైఫ్ టైం అయిపోద్ది అడిగి. ఒక ఊర్లో 2 సంఘాలు ఉన్నాయి సార్. ఏడ ఖాళీ ఉంటుంది ఇడికి తిరుగుతా వాడు ఎవడికి 66 కూరలట. అన్నీ నాతో చెప్పించాలనే ప్రయత్నం చేయబాకు సుమా. దేవునికి స్తోత్రం. ఏమండి, ఒక కొంప గొడవ గోత్రం బతికిన వాళ్ళు చిన్న ఇల్లు అయినా వాడు ఇల్లు అడుగుంటేనండి, ఏమండి ఏ పనికి వెళ్ళో ఉద్యోగం చేస్తున్నాడు, అని చెప్పరాసి ఇంట్లోకి వస్తే కాలు మీద కాలేసుకొని కూర్చొని అడిగేసి రక్తం ఏం చేయం హల్లెలూయా. నీది అంటూ ఒక గృహం లేదా? నువ్వు దేనికి చెందవా? అయ్యో తెగిన గాలి పట్టమా? వరదల్లో కొట్టుకొచ్చే సరుకా నువ్వు? అరే 50 మంది క్రైస్తవ సమాజంలో ఉంటున్నారో వారందరికీ ఓ చక్కని వాక్యానుసారమైన క్రమములు కలిగిన ఓ ఆత్మీయ గృహమునకు మీరు చెందాలని, కట్టుబడి ఉండాలని, అక్కడ నాటబడి ఉండాలని నేను దేవుని సేవకునిగా మీకు పిలుపునిస్తున్నాను. ఆల్ఫా ఒమేగా సంఘములో ఉన్న కుటుంబాలన్నిటికీ నా మనవి, ఆత్మీయంగా ఉన్నదని, చక్కగా ఉన్నదని వస్తున్నారా? సంతోషమే. ఒకవేళ వాక్యానుసారమైన క్రమములు కలిగిన సేవ ఇది, అభిషేకము, పిలుపు, దర్శనము కలిగిన దైవజనులు వీరు అని నీకు అర్థమైతే ఇక తిరిగి కాడికి చాలు నాటబడిపోతే. లేదండి అలాగేమి లేదంటే మానేయ్, మొహమాట వ్యవకర్లా. వారం నువ్వు సూపర్వైజర్కి వస్తే వండిన వంటలు నీకు చూపిస్తూ ఉంటాం. ఇక పెద్ద బయలుదేరే ఫుడ్ ఇన్స్పెక్టర్ మా సంఘానికి తగలబడి మారు మనసు పొందిన వాళ్ళు మట్టుకే స్తోత్రం చెప్పండి. ఆత్మీయ గృహానికి చేరాలి అనండి. అందరూ ఒప్పుకున్నారా అండి? మిమ్మల్ని అందరినీ వచ్చేసి మా బిడ్డల సంఘంలో చేరిపోండి అనడం వల్ల మీ సంఘంలో మీరు ఉండండి, దర్జాగా ఉండండి. అలాంటి దొంగతనం మాకేం అలవాట్లేదు. యేసు రక్తం ఏం చేయి అబ్బే, అసలు ఆ గొడవే లేదు మన దగ్గర. సమాధానముగా వెళ్ళిరండని భోజనం పెట్టి మరీ పంపించగలం. దేవునికి స్తోత్రం. ఆ వ్యవహారం ఏమీ లేదు. కానీ సంఘ బిడ్డలైతే, సహవాసములు ఉన్నవారైతే, ఇది ఆత్మ సంబంధమైన వాక్యానుసారమైన సంఘం నీకు అర్థమైతే, వీళ్ళు పిలువు, ఏర్పాటు, దర్శనం గల సేవకులు నీకు అర్థమైతే నాటబడిపో, ఇక తిరగబాకని చెప్తున్నాను. ఇంకా టెస్టింగ్కి వచ్చిన బాబు అయితే చాలేక సెటిల్ అయిపోమని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. నేనేమైనా ఇండైరెక్ట్గా చెప్తున్నానా? నాకు రాందే అది కదా. 30 సంవత్సరాలు అయిపోయినా ఆ ప్రాక్టీస్ మటుకు లేదు. అసలు అటు చెప్తూ రాదు నాకు.
अरे आमने सामने बैठ के बातचीत करना అంతేగాని ఇది మా సంఘస్థులతో ఎప్పుడు చెప్తాను ఒక మాట, నేను తండ్రిని మీరు బిడ్డలు. తండ్రి బిడ్డల మధ్యలో ఇండైరెక్ట్ డైలాగులు ఏంట్రా దరిద్రంగా? ఏదైనా కూర్చొని సాఫ్ మాట్లాడాల్సిందే. సంఘస్థుల్లో ఎవరైనా తేడా పాడాగా మాట్లాడినట్టుగా వ్యవహారం చేసినట్టుగా నా దృష్టికి వచ్చిందనుకోండి, ఆదివారం ప్రసంగంలో పెట్టి డైలాగులు కొట్టను. చిచ్చి, వాడు నా బిడ్డ, నా కొడుకు బిడ్డ అండి, వాడు నేను డైలాగులు కొడతామేంటి దరిద్రం? డైరెక్ట్ ఇంటికి వెళ్ళి కూర్చొని ఏనా ఏంటి సంగతి ఇలా వినపడింది నాకు, చెప్పో కట్ట చెప్పో. తేలిపోవాలా పూటకంతే. దాన్ని ఆదివారం దాకా నానబెట్టి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని పక్కన పెట్టి ఈడి మీద ఓ ప్రసంగం తయారు చేసి ఏది దరిద్రం ఎందుకండి? నా బిడ్డలు నేను బాణాలతో కొడతామా? ఎందుకు ఇంటికి వెళ్ళి బెత్తంతో కొట్టదు సెట్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. అవునండి, గుండెల మీద ఎత్తుకున్నామండి, గుండెల మీద తన్నించుకున్నామండి, పెంచి పెద్ద చేసామండి. ఉంటుంది ఆ రిలేషన్, ఆ రేపో కరెక్ట్గా ఉంటుంది, అందులో డౌట్ ఏమీ లేదు. సిగ్నల్ కార్డు అడుక్కున్నట్టు నడిచి పిల్లల్ని ఎత్తుకొచ్చిన కాపురని కాదు నేను, కన్నాను. యేసు రక్తమే ఇచ్చేయం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆత్మీయ గృహమునకు చేరటమే ఫస్ట్, అసలు టర్నింగ్ పాయింట్ అక్కడే ఉంది కథ. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆత్మీయ గృహమునకు చేరిన భక్తులందరూ స్తోత్రం చెప్పండి. సరే, ఈ సంఘానికి అనుకుంటున్నారేమో ఎవరైనా, ఈ సంఘం కూడా ఆత్మీయ గృహమే కదా, ఇందుకెళ్ళి బెంగటేసుకుని సైలెంట్ అయిపోతున్నావు. నేను ఆల్ఫా అండ్ ఒమేగా సంఘంలో చేరిన వారు అంటలేదు కదా. ఏదైనా ఆత్మీయ గృహం చేరిన వారు స్తోత్రం చెప్పమన్నా. కుండీల్లో మొక్కల్లారా మీకు దండాలయ్యా, భలే తయారయ్యారండి. ప్రభువుకు స్తోత్రం కలుగునగా. ఇక్కడ బాబాయ్ వాక్యం అని చెప్తున్నాడు కూడా గట్టిగా ఇసిరేస్తున్నాడండి బాబు. మరి మనకు వచ్చింది ట్రీట్మెంటు. ఒకడికి ట్యాబ్లెట్ ఇస్తాడు, ఒకడికి ఆయింట్మెంట్ రాస్తాడు, ఒకడికి ఇంజక్షన్ చేస్తాడు, ఒకరిని పట్టుకొని కోసేస్తాడు. జబ్బును బట్టే వైద్యం కదండి. పాస్టర్ గారి పక్షపాతము నన్నేమో చితక బతక వాయించేస్తాడు, వాడినేమో చాలా మెత్తగా ఆడు జబ్బు అది, నీ జబ్బు ఇది. సర్జరీ చేయవలసిన వాడికి ఆయింట్మెంట్ పూర్తాడు సార్. నువ్వేమో ఆయింట్మెంట్ మీద నీకు మనసు ఉంటే బాధపడకు, సర్జరీ అయిన తర్వాత కుట్ల మీద పోతాడు ఆయింట్మెంట్. నీ దృష్టి అంతా ఆయింట్ మీద ఉంది కదా, వాళ్ళు ఎంతగానో ఆదరించారు. నా విషయాలు చాలా కఠినంగా ట్రీట్మెంట్ సార్, వ్యాధిని బట్టి సార్, సమస్యను బట్టి సార్. సాతాను మనల్ని టార్గెట్ చేస్తే, మనల్ని దాడి చేస్తే, మనల్ని కొడితే, మనల్ని ఇబ్బంది పెడితే, ఆడు కొట్టిన దెబ్బలకి మందు పూసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఈ తిప్పలంతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. సంఘములోకి వచ్చిన వారు, సహవాసులకు వచ్చిన వారు, నాటబడిన వారు, ఓ ఆత్మీయ గృహమునికి చేరిన వారు. నెక్స్ట్ పాయింట్ ఏమిటి? 14వ వచనం. వారు ఎలుగెత్తి ఎడవగా ఓర్ప తన అత్తను ముద్దు పట్టుకును, రూతి ఆమెను హత్తుకునెను. చాలండి, చెప్పండి చెప్పండి చెప్పండి. వెళ్ళిపోయామంట, ముద్దెట్టుకుందంట. ఉండిపోయామంట, హత్తుకుందంట. చాలామంది కనపరుచుతున్న ప్రేమ స్థిరపడటానికి కాదు, వెళ్ళిపోవటానికి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ మర్మం నాకు అర్థమైనప్పుడు దిగులు వచ్చేసింది నాకు. ఓరి నాయన ఎట్టుంటారా? పరిగెత్తు గురించి ముద్దు పెడితే ఆహా ఎంతటి మధుర ప్రేమ, ఎంతటి కల్వరి ప్రేమ. అచ్చ కాదు నాయన, అది ఇస్కరియోతు ప్రేమ కదా. ప్రేమ కురిపించుచున్న వారులారా, మీరు హత్తుకుని వారులా, పరుగెత్తుకుని వారులా, మీరు ఎవరు నాయనా? ఇది నిజమైన ప్రేమని హత్తుకునుడితో తెలుస్తుంది, కానీ ముద్దు పెట్టి పారిపోవట్లేదు తిరగట్లేదే. నా అంశము ఒక ఆత్మీయ గృహమునకు చేరుట అనేది ఫస్ట్, అసలు టర్నింగ్ పాయింట్ అదే. అయితే రెండో పాయింట్ ఏంటి తెలిసిన? ఆత్మీయ తల్లిని, ఆత్మీయ తండ్రిని హత్తుకునుట. దానికి దీనికి తేడా ఏంటంటారేమో, కిలోమీటర్ల కొద్దీ ఉంది తేడా.
నమ్మకంగా సంఘంలోకి వచ్చేవారు, ఏ ఒక్క ఆరాధన కూడా మానకుండా వచ్చే క్రమం కలిగిన వారు, యథార్థముగా దేవుని పరిచర్లకు అవసరాలు తీర్చుటలో కూడా సహాయపడేవారు, కీలకంగా బాధ్యతగా కనబడుతున్నవారు, సేవకులతో డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. నేను ఊహల్లో నుంచి థియాలజీ పేజీల్లోంచి చెప్పడం లేదు, 30 సంవత్సరాల కాపరి అనుభవ పుటల నుంచి చెప్తున్నాను మీకు. నేను వాడు మనోడికి ఆదందామా, అసలు సహకరించేదాడు, చచ్చాడు వేస్ట్ పేరు అందామా, అందరికన్నా ఎక్కువ ఉపయోగపడేదాడు. కానీ ఎందుకో గుండెలకు హత్తుకునేంత ప్రేమ వాడికి సేవకుల మీద లేదు. చాలా తక్కువ మంది హత్తుకుంటారు. మీకు గుండె పగిలే మాట చెప్తాను. ఇప్పుడు నాలాంటి పాస్టర్ గారిలో ఎన్నో లోపాలు బలహీనతలు నేనే ఒప్పుకుంటాను. నేను ఒక సాధారణమైన చిన్న సేవకుణ్ణి. కానీ నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం, మీరు నాలో ఉన్న మాదిరిని చూసిన ప్రకారం, నేను చేసినట్లు మీరు చేయండి అని చెప్పగలిగిన స్థాయి ఉన్న పౌలయ్య గారిని కూడా సంఘస్థుల హృదయంలో చేర్చుకోలేదండి సార్. నేను నమ్మలేకపోయాను. నేను అసలు చాలా అలాంటి ఉండండి చేర్చుకోరు. నేను కొంత కోపడుతున్నా, తిట్టేస్తాను, కసిరేస్తుంటారు, కోటేస్తుంటారు కాబట్టి దూరం పెడుతున్నారు కొంత. పౌలయ్య గారు అంటే యేసులాగా ప్రేమించే స్థాయి ఉన్నవాడు. కొరింథీయులకు లేఖ రాస్తూ, సహోదరులారా మమ్మును మీ హృదయములో చేర్చుకునుడి అని రాశాడు. ఎంత భయంకరమండి ఆ మాట. అంటే పౌలు గారిని తమ ఇళ్లల్లో చేర్చుకున్నారు కానీ గుండెల్లో చేర్చుకోలేదంట సంఘం. నా బాధ ఏంటంటే పౌలయ్య గారు లాంటి దైవజనున్నే బయటెట్టేసిన సంఘస్థులు ఇక నా బోటుడికి దిక్కే ఉంది భూమి మీద. అంటే నేనేమని చెప్తున్నాను, కొరింథీ సంఘం అంటే ఆషామాషి సంఘం ఏం కాదు కదా, కృపావరములలో ఆరితేరిపోయిన సంఘం కదా, పరిశుద్ధులని పిలువబడ్డవారు కదా, ఏ కృపావరంలో లోపము లేని స్థాయికి వచ్చేసిన వాళ్ళు కదా, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలు పాలు పొందుతున్నవారు కదా. ఇంత రేంజ్ ఉన్నటువంటి కొరింథీయులట పౌలయ్య గారిని హృదయములో చేర్చుకోలేదంట. మీరు చెయ్యెత్తి చెప్పొద్దు కానీ మనసుల్లో చెప్పండి, మీ సంఘ కాపురులను మీరు హత్తుకొని జీవిస్తున్నారా, కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? సంఘ కాపురులు ఎవరు? మన జీవిత ఆరంభము నుండి జీవిత ముగింపు వరకు మన జీవిత ప్రతి దశలో మన పక్షంగా నిలబడేవారు, మోకరించి చేతులెత్తేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియులారా, ఈ మాటలు మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? హత్తుకోవడం అనేది ఎంత అద్భుతమైన మాట అండి. మీకు చిన్నగా చెప్తాను, పెద్ద ఎత్తైన అనుభవంలోకి వెళ్ళక్కర్లేకుండానే. లూకాసు వార్త 15లో తండ్రి గారికి 2 కొడుకులు ఉన్నారా? పద్ధతైన కుమారుడు అనే భావన ప్రజల్లో ఉంది. నేను చెప్పిన ఒక డైలాగు, చిన్నోడు వెళ్ళిపోయి ఏడిపించాడు, పెద్దోడు ఉండి ఏడిపిస్తున్నాడు. 2 బాబుని ఏడిపించే రకాలే. వీడి ఇంట్లోనే ఉన్నాడు కానీ నాన్నగారు సుఖంతో దుఃఖంతో సంతోషంతో వీడికి సంబంధం లేదు. పెద్దోడు నమ్మకంగా పొలం వెళ్తాడు, నాన్నగారిని విడిచిపోయాడు, ఎల్లప్పుడూ తండ్రితోనే ఉంటాడు. చిన్నోడు తిరిగి వచ్చాడని కృతజ్ఞత కూటం పెట్టి భోజనాలు ఏర్పాటు చేసి స్తుతి ఆరాధనలో నాట్యమని పరవశించిపోతున్న వేళ పొలం నుంచి తిరిగి వచ్చాడు. ఎవడో సోకాళ్ళు కుదురైనోడు పెద్దోడు. ఆడు వచ్చేపాటికి వీధి మూలలో ఆగిపోయాడు, అక్కడే టర్నింగ్లో ఆగిపోయాడు. ఆగి వాడి పాలేరు ఒకడున్నాడు, అన్ని పంపాడు, రే చూసినా పోరా అని. నా ఫస్ట్ పాయింట్, అరే పెద్దోడా అది నీ ఇల్లు కదరా? అవునా కదా మీరు చెప్పండి. ఈడే పెద్దోడండి. నేను ఇందాక పొలం వెళ్ళినప్పుడు ఏమీ లేదు, వచ్చేలోపు ఇంత హడావుడు జరుగుతుందా, ఏం జరుగుతుంది అని తెలుసుకునే హక్కు నీకు లేదా? నీకు అధికారం లేదా? నేరుగా ఇంట్లో జొరబడి డాడీ ఏంటిది ఏమైంది అని అడిగే హక్కు లేదా? వీధి మూల ఆగి గోడ పక్కన నక్కి, అరే సైతాన్ కా బేటా తూ క్యా కర్ రహా రే, పనికి మాలిన పద్ధతి నువ్వును ఒక మనిషిని పంపించి, అరే అసలు ఏం జరుగుతుందో చూసిరారా
అరే యూజ్లెస్ ఫెలో, నీ ఇంటి మీద నువ్వు ఎంక్వైరీ చేయటం ఏంట్రా సన్నాసి? మీ నాన్న మీద నువ్వు ఎంక్వైరీ చేయటం ఏంట్రా? నాకు అసలు అర్థం అవ్వదు. నువ్వు అలా ఎక్కడ తెలుసుకోవాలి? శత్రువు గురించి తెలుసుకోవాలి, నీ విరోధి గురించి తెలుసుకోవాలి, వాడి బలాబలాలు బలహీనతలు గొడవ గోత్ర పట్టుకోవాలి. అక్కడికి వెళ్తే పిల్లి, ఇక్కడికి వెళ్తే నడవడీడు. పక్కింట్లో ఎవరికైనా దయ్యం పట్టిందంటే పాస్టర్ గారికి ఫోన్ చేస్తాడు, పాస్టర్ గారికి మీద మటుకు వీళ్ళు ఎక్కుతాడు. ఈడే రకం, ఆ దయ్యానికి తోబుట్టువు. ఎందుకంటే వాడు విశ్వాసం నడిపిస్తున్నాడు, వీడు పాస్టర్ నడిపిస్తున్నాడు. దైవే తమ్ముడు, ఈడే అన్నయ్య. నాన్నగారు ఏం జరుగుతుంది ఏమైందని అడిగే స్వేచ్ఛ లేదండి పెద్ద కొడుకండి. ఆయన ఏమన్నా పంపించాడు, ఆడొచ్చి ఏం చెప్పాడు, మీ తమ్ముడు గారు వచ్చేసారండి, అందుకే నాన్నగారు కృతజ్ఞత కూడా చాలా సంతోషంగా ఉన్నారండి అంటే, ఈడింకా అసలే కోతంట, పైగా కళ్ళు తాగిందంట. అట్టుంది మూమెంట్, ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు అన్ని. వీడి గంతులు చూసి నాన్నగారు వచ్చేసారు. అరే పెద్దోడు ఏంట్రా రారా? నేను రాను, నాకు కొన్ని విషయాలు తెలియాలి. ఒక మంచి మాట చెప్తాను, చెడిపోయినోడు, తప్పిపోయినోడు, పాడైపోయినోడు ఎవడో చిన్నోడు. ఆడంత చెడిపోతే ఆడి కోసం వాళ్ళ నాన్న ఎప్పుడు రోడ్డు ఎక్కల, ఇంట్లోనే ఎదురు చూశాడు. ఈ పెద్దోడు కోసం రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. అదిరా నీకు ఇచ్చిన గౌరవం, ఇప్పటికైనా అర్థం చేసుకో. ఆడు చెడిపోయాడు, నువ్వు చెప్పక్కర్లా. చెడిపోయాడు కాబట్టి వచ్చేదాకా ఎదురు చూశాడు, కానీ ఆడు చెడిపోయిన పందుల దగ్గరికి వెళ్ళలేదు నాన్నగారు. కానీ నీకోసం రోడ్డు ఎక్కాడు, నీకు ఇచ్చిన విలువదే. నువ్వు అలిగావని బాధపడ్డావు, నీకోసం ఇంటికి వచ్చాడు, 10 మార్లు తిరిగాడు, 2-3 పెద్దలు పంపాడు. ఇప్పటికైనా తండ్రి పిల్లలు అర్థం చేసుకో. నిన్నెవడు బయటికి పొమ్మన్నా, నువ్వే బయట నిలబడి మాట్లాడుతున్నావు. సరే వచ్చాడు, వచ్చాక ఏమన్నాడు తెలుసా అండి, ఈ నీ కుమారుడు నీ ఆస్తిని వేశ్యలతో పాడు చేసి. నీ కుమారుడు అంటే ఈడెవడు మరి? సొంత తమ్ముని పట్టుకొని ఏమన్నాడండి, నీ మరి నువ్వెవడురా? నీ ఆస్తి అంటే నీకేమి లేదా? కోపం వస్తే బుద్ధి చచ్చిపోద్ది, జ్ఞానం ఉండదు. ఇంకా అడ్డగోలు ఆవేశం ఉన్నప్పుడు ఆలోచన పనిచేయదు. ఇంకా అంటే నా తమ్ముడు, మన ఆస్తి అన్న ఫీలింగ్ అడిగి లేదు. మళ్ళీ సీనియర్ మోస్ట్ మెంబర్ ఆడే చర్చిలో, ఆడే పెద్ద కొడుకు, నీవెల్లప్పుడు నాతో ఉన్నమని సాక్ష్యం ఆడితే నమ్మకంగా పొలం ఇచ్చి పనిచేసేది ఆడే, ఏ పరిచర్య ఇచ్చినా చేస్తాడు. కానీ మా ఇల్లు, మన ఆస్తి, మన సంఘం, మన పరిచర్య, మన మీటింగు, మన సభ ఫీలింగే ఉండదు ఆడికి. నీ ఆస్తి నీ కుమారుడు అట్టండోడు ఎవడు రాడు అసలు? ఎందుకు అసలు? మన సంఘం, మన కుటుంబం, మన పరిచర్య, మన సభ, ఆ ఫీలింగే ఉండదు. మీకోవటం మీరు పెట్టారుగా, మొన్న చేశారుగా. నేను అడుగుతున్నాను, నువ్వు ఎవడు రా అసలు? ఇప్పుడు చెప్పన్నాడు, ఇంటోడా బయటోడా అనండి, మంచోడా చెడ్డోడా, పెద్దోడా చిన్నోడా, నమ్మకంగా ఉన్నాడా లేదా? ఇంట్లోనే ఉంటాడు, స్థిరంగా ఉంటాడు, అన్ని బాధ్యతలు చేస్తాడు, కానీ తండ్రిని మాత్రం హత్తుకోడాడు. సరే తండ్రికి వాడికి అంత గ్యాప్ ఏంటంటే నాకు అర్థం అవ్వదు. ఇలాంటి సంఘ పెద్దలు చాలా చోట్ల ఉన్నారు. దేవుని సేవకుడిగా దైవావేశంతో హెచ్చరిక చేస్తున్నాను బిడ్డలారా. నువ్వు సంఘములో ఓ కార్యకర్తవు కాదు, ఆఫీస్ బేరరు కాదు, లీడర్వి కాదు, నాయకుడివి కాదు, కుటుంబ సభ్యుడివి. గట్టిగా మాట్లాడితే పెద్ద కొడుకువి నువ్వు, ఫస్ట్ నుంచి ఉన్నవాడివి నువ్వు, అన్నీ తెలిసిన వాడివి నువ్వు. నాన్న దుఃఖం తెలుసు, నాన్న కష్టం తెలుసు, నాన్న సంతోషం తెలుసు. నాన్న ఏడిస్తే ఏడవు, నాన్న సంతోషపడవు. మళ్ళీ పెద్ద కొడుకువి, దేనికి స్పందించకుండా పెద్ద కొడుకు అంటే 38 years వాడు ఎక్కడ ఉంటాడు? బెతెస్తా ఎన్ని సంవత్సరాలు? 38. ఆడికి జబ్బు వచ్చి ఎంతకాలమో ఎక్కడ రికార్డు లేదు బైబిల్లో. ఆడు అక్కడికి వచ్చే 38 years అంటాడికి. ఆడెంత సీనియర్ మోస్ట్ పేషెంటో మనకేం తెలుసు? వాడు అక్కడ ఉండే 38. ఆడికి సీనియర్ పేషెంట్ కదా, కొత్త వాళ్ళ మీద జులుం చూపిస్తుంటాడు. ఆడు ఎవరైనా కొత్త రోగి వచ్చారనుకోండి, ఏ ఊరు అనేది అంటాడు, పలానా ఏంటి జబ్బు ఏంటి అంటాడు. వెనకాల ఐదో మంటపానికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళలేదు.
ఈడు అందరికన్నా ఫస్ట్ ఈడే ఉంటాడు. ఇక వెళ్తా ఈయన 100 ప్రశ్నలు అడిగి ఆడేమి అడగడా, అన్న మరి మీకేమైందన్నా, మాకు కాల్ చేయబడిపోయింది. హ్యాపీ యానివర్సరీ. మా బిడ్డను అప్పుడప్పుడు మేనేజర్ గారు అని పలుకుతుంటా నేను. దేవునికి స్తోత్రం కలుగునగా. మారిపోవాలి, సొంత సహోదరి సహోదరుల బంధం ఏర్పడిపోవాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఏంటి? తోబుట్టులా మారిపోయింది. రూతు హత్తుకుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇది మొదలుకొని సంఘ కాపురులకు విశ్వాసులకు మధ్యలో ఉన్న దూరం చెరిగిపోనుగా. అందరూ అంటు కట్టబడుదురుగాక. ఒక్క శరీరమున అవయవాలుగా మారిపోదురుగాక. హత్తుకొనగలిగిన దైవికమైన ప్రేమ విశ్వాసులలో సంఘ కాపురులలో సమృద్ధిగా యేసు నామములో కలుగునుగాక. 3వ మాట 16వ వచనం. నన్ను బ్రతిమలాడుకోవద్దు, నీవు వెళ్ళి చోటనే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడ పాతి పెట్టబడదును. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయను గాక అని. స్తోత్రం చెప్పండి ఒకసారి. రూతమ్మ ఈ స్టేట్మెంట్ సండే స్కూల్ వయసు నుంచి మనందరికీ కంటతానే. దీనిని ఏమంటారు? రూతమ్మ మంచి డైలాగ్ కొట్టింది అందామా? రూతమ్మ మంచి ప్రసంగం. బోయసు పొలములోకి వెళ్ళినప్పుడు బోయసు ఆమెపై రూతమ్మ
రూతమ్మ బోయస్తో ఏమందో గుర్తుందా మీకు? ఏమి తెలిసి నా మీద ఇంత జాలి కృప చూపుతున్నారు బాబు అని తెలిసినది అంటే గుర్తుందా మీకు? పోనీ నేను చెప్తున్నప్పుడైనా గుర్తొచ్చిందా? అక్కడ చదివినట్టుగా తగులుతుందా? సరే, నా పాయింట్ ఏంటంటే, నీ పెనిమిటి చనిపోయిన తర్వాత నీవు నీ అత్తకు చేసినది నాకు తెలిసిన. ఏం చేసింది అత్తకే? నాకు రావలసిన ఆస్తి మొత్తం రాశాయి. అప్పటికి ఇంక అవలా ఈ డైలాగ్ కొట్టే వాళ్ళకి. దీని తర్వాతే గింజలు పట్టుకెళ్ళి అత్తగారికి ఎట్టింది. అప్పటికి ఇంకా ధరలు దాకోవటం కూడా పోని, గింజలు ఎట్టింది కాబట్టి అందాం అనుకుంటే అది కూడా లేదు. మరి ఏం చేసింది? దేవునికి మహిమ కలుగునట్లుగా మనం చెప్పాల్సిన మాట, అత్తతో నిబంధన చేసింది. గట్టిగా ఆమేనండి. ఏం చేసింది చెప్పండి? షీ మేడ్ ఎ కవెనెంట్ విత్ దట్ లేడీ. వరసకు అత్త కానీ ఆత్మీయంగా ఆమె తల్లి. ఇక వరుస ఎక్కడ ఉంది? ఎప్పుడో భర్త చచ్చిపోయి, మామకి చచ్చిపోయి, అందరూ చచ్చిపోయి, బావగారు చచ్చిపోయి ఊళ్ళాడు అక్కడ. మిగిలిందల్లా ఆత్మీయ తల్లి. ఈ కుటుంబంలోకి దాన్ని పెద్ద మనుషుల ద్వారా వచ్చింది కానీ ప్రభువులోకి ఈమె ద్వారా వచ్చింది. నిజదేవుని తెలుసుకుంది. మోయాబులో తెలిసిన వారు నేను ఎలాగైనా చిగిరిప్పేలాగా ఏదో ప్రయాసపడతాడు. కన్న తండ్రి భారం అనుకోడు కదా. నా బ్రతికలు నిలబడతాడు. నాకు ఒక భర్త దొరకవచ్చు, నాకు పిల్లలు కలగవచ్చు, పచ్చని జీవితం వల్ల నాకు కలగవచ్చు. కానీ నిజమైన దేవుడు నేను కోల్పోయే ప్రమాదం ఉంది. నీ దేవుడే నా దేవుడు కనుక ఇక నీ జనమే నా జనం. నేను నివసిస్తాను, మరణం చేసిన మరణిస్తాను. మరణం ఎడబాపాలి తప్ప నిన్ను ఎడబాసే ఛాన్సే లేదు అని ఆత్మీయ తల్లితో ఆత్మీయ బిడ్డగా ఒక నిబంధన చేసింది. రూతు మహాప్రస్థానానికి కారణాలు తెలుస్తున్నాయా? ఒకటి, ఒక చక్కని ఆత్మీయ గృహానికి చేరింది. 2, ఆత్మీయ తల్లిని తండ్రిని హత్తుకోవడం. 3, ఆత్మీయ తల్లిదండ్రులతో ఒక నిబంధన. ఏంటా నిబంధన? నీ దేవుడే ఇక నీ జనమే అనగలమా? ఎంతమందికి దమ్ముందండి క్రైస్తవుల సంఘాల్లో? నీ దేవుడే నా దేవుడని ఎవడైనా అనగలరు. నీ జనమే నా జనం అనమర. అది మా ఒళ్ళు మాకు కదండి. మా ఒళ్ళు ఆదివారమే నువ్వు అది కూడా 2 గంటలే. మీ తప్పుడు మా ఊళ్ళే. మన సర్కిల్ మారదు, మన మూమెంట్ మారదు, మన ప్రిన్సిపల్ మారదు, మన రిలేషన్స్ మన ఏమీ మారవు. ఆదివారం మాత్రమే హాయ్ పాస్టర్, హాయ్ పాస్టర్ మా, హౌ ఆర్ యు డూయింగ్, హాయ్. ఈ హాయికి పైకి మధ్యలోనే ఆరాధన అయిపోయింది. కోట మొత్తం అంత ఆర్టిఫిషియల్ అండి.
శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని గలతీ 5వ అధ్యాయంలో ఉన్న ముచ్చట్లలో భయంకరమైన వ్యభిచారం విగ్రహాలు లిస్ట్ లో కృత్రిమములు అనేది కూడా ఉంది. కడుపులో లేకుండా నిజంగా అభిమానం, ఆప్యాయత, గౌరవ, ప్రేమ లేకుండా. హల్లెలూయా. మీరు రావటం మాకు చాలా సంతోషం అండి. సో హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ అవర్ హౌస్. లోపల మాత్రం ఓరే ఎందుకు రాలాగా అడుగు పెద్ద ప్లాస్టిక్ మనిషి, ఆర్టిఫిషియల్ క్యాండిడేట్. చిచ్చి 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 అడు నవ్వితే ప్లాస్టిక్ నవ్వే, అంత ప్లాస్టిక్ కొట్టాడు. అలా ఉండకూడదండి. నేనేమైనా ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నానా? మాట్లాడరేంటి? మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నారేంటి? సంఘ కాపరులతో మన అనుబంధం వారిని హత్తుకున్నట్లుగా ఉండాలి. ఆమె నెక్స్ట్ వారితో నిబంధన చేయాలి. నీ దేవుడే నా దేవుడు కనుక నీ జనమే నా జనం అనగలమా? నీ జనమే నా జనమే. తేడా వచ్చిందంటే మళ్ళీ హల్లెలూయా. వీడికి సెకండ్ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది. సౌలు గారికి ఉన్నట్టు 3 రోజులు చూశాడు దర్శనం, ఊరిము, తుమ్మిము, ఎందులో దేవుడు మాట్లాడతాడు. వెంటనే డబ్బులు పెట్టుకొని కరణ్ పిశాచ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. మా దేవుడు మాట్లాడతాడు కానీ ఏంటో చెప్పు మ్యాటర్. నాకు అందుకే రాజ్బాబాయి గారి మాట చాలా ఇష్టం. చాలాసార్లు నా ప్రసంగాల్లో చెప్పాను, నేను ఎటు పోగలను దేవాను, నాకు ఇంకో ఆప్షన్ లేదు. నువ్వు చీకొడితే కాదంటే, నువ్వు నాకు వద్దురా అంటే నీ కాళ్ళ మీద పడి చచ్చిపోతాను తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు. నువ్వు కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళవు. నాకు ఎవడొద్దో, నువ్వే దేవుడివి, నువ్వే తండ్రివి, నువ్వే యజమాని, నువ్వు నా గురువు, నువ్వు నా సమస్తం. నువ్వు నాకు పని చేయవురా, నువ్వు నా పనికి రావరా, నువ్వు వేస్ట్ ఫెలో అన్నావు అనుకో, సరే నీ చిత్తమని నీ కాళ్ళ దగ్గర చేస్తాను తప్ప ఇంకోటి దగ్గర మధ్యకి వెళ్ళలేను. నాకెవరు లేరు, నాకు మరొక దిక్కు లేదు. నేను అతి ప్రియముగా పాడుకునే పాట వర్షిపులో నేను ఎట్టి పోగలను దేవా. ఎవరు నీ ప్రేమ చూపగలరు నా దేవా, నా దేవా. ఇంకెవరు ఈ ప్రేమ చూపలేదు, ఎక్కడికి వెళ్ళలేను, నా వల్ల కాదు. నువ్వు చిత్త కొడితే తంతే ఏడ్చి నీ కాళ్ళ దగ్గర చస్తాను తప్ప. చిన్నపిల్లల దగ్గర మనం ఈ ప్రేమను చూస్తాం. బాగా మారాం చేస్తే తల్లో తండ్రి ఒక్కటి బీగితే ఈపు మీద పెట్టి భూమి మీద ఎప్పుడు ఎత్తుకుని వెళ్ళరు, మళ్ళీ ఆ కొట్టిన వాళ్ళు ఎత్తుకోవాలి. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, నా మినిస్ట్రీ అబ్జర్వేషన్ మినిస్ట్రీ కనుక వాళ్ళగా కొట్టింది మనం ఎత్తుకుందామంటే పొరపాటున రారు, ఆ కొట్టినోడే ఎత్తుకోవాలా. అది వచ్చి సహజమైన బాండింగ్, అది ఎవడు మార్చలేడు. దేవునితో ఆత్మీయ తల్లిదండ్రులతో మన అనుబంధం అట్లా కదా. దైవజనుడు కోప్పడితే, ఆత్మీయ తల్లి కోప్పడితే వాళ్ళ దగ్గరకు వచ్చి ఆడవాళ్ళు తప్ప పక్కింటికి వెళ్ళి ఆడుతున్నాం బుర్ర బుద్ధి లేకుండా. అయ్యగారు నన్ను కోప్పడ్డారు. ఆడేం చెప్తాడు? ఎక్కువ ఫీల్ అవ్వకు. లాస్ట్ వీక్ నన్ను కూడా తిట్టాను. జోగి రాసుకోవటం ఎప్పుడుది. ఎందుకురా అమాయకమైన పనులు. ఎవడు కొట్టాడో, ఎవడు తిట్టాడో వాళ్ళు ఒళ్ళుబడి ఆడవాలి. ఒకవేళ అనవసరంగా శారీరకమైన ఆవేశంతో కోప్పడితే అలాగే పశ్చాత్తాపం చేస్తుంది. ఒకవేళ సరైనటువంటి కారణంతోనే గద్దిస్తే నీకే మార్పు వచ్చేద్ది. 3 అడ్రస్ ఎత్తుకోబాకు. 3 అడ్రస్ వద్దు. నిబంధన అనండి. నీ దేవుడే, నీ జనమే, నీవు నివసించే చోటే అనగలమా? అడుగుతాం. మాస్టర్ గారు ఒక విశ్వాసం ఏమడుగుతారండి? ఏం కొనలు అనుకుంటున్నారు? డబ్బులు బిడ్డలందరూ ఆత్మీయంగా ఉన్నారు. మనకి ఇంక సోది ఏముంటుంది మనకి అంటే చర్చికి వెళ్ళట్లేదు భాష గారు. అయ్యో బ్రదర్ అదేంటండి ఈ మధ్య మా భాష గారు కొంచెం తేడా ఉన్నాడండి. నేను వెంటనే ఏం తడుకోలేదు, పాపంలో పడిపోయాడు అయిపోలేదండి బాబు. ఆవిడ మంచోడు. మరి ఇంక తేడా ఏంటంటే
ఏమన్నాడు మమ్మల్ని కొంచెం కోపంగా చూస్తున్నాడు, సిరపట్లాడిపోతున్నాడు మేము కనపడితేని. కొత్త కొత్త వాళ్ళు బాగానే చూస్తున్నాడు, మా మీద ఇక ఉప్పులో నిప్పు అయిపోతున్నాడు. మరి మానేసాం, అందుకే నేను తట్టుకోలేకపోతున్నాను నేను అన్నాడు. ఈ మధ్యన ఫస్ట్లో బాగానే చూసేవాడండి, ఈ మధ్యలో మారిపోయాడు అన్నాడు. నేను అన్నాను, ఇప్పుడు ఇంతకాలం బాగా చూసాడు మీరే అన్నారు కదా, ఇప్పుడు నుంచి మీరే బాగా చూడొచ్చు కదా అన్నాను. లేదు మరి వెళ్ళిపో. నేను మా చర్చికి వచ్చే ఇదే ఛాన్స్ మడతపెట్టుకున్నాను. నేను మీ చర్చికి ఉన్నాను కదా, దొరికింది ఛాన్స్ వచ్చేయమంటే నేను మడతట్టేసినట్లు లెక్క. వద్దు వెళ్ళిపో అని చెప్తున్నాను కదా. బుర్ర పిచ్చెక్కిపోయి పని చేశాను. మాట్లాడతానే ఫోన్ తీసి నన్ను పాస్ గారికి కలిపేశాను. నేను ఎవరో మా ఇంటికి చేసుకుంటున్నాను ఫోన్ అనుకున్నాడు మనోడు. పాస్ గారు ప్రైజ్ రండి బడికి, బాగున్నారా, ఏం పలానా బ్రదర్ రావట్లేదండి ఈ మధ్య. రావట్లేదన్నా, ఆ పాస్టర్ గారు నాకు దుఃఖం వస్తుంది ఏడుస్తున్నాడు ఫోన్లో ఆయన పేరు చెప్పగానే. లౌడ్ స్పీకర్ ఆన్ చేశాను, ఏడిపినిపించాను. మంచోడు కాదన్నా, పోతే పోనివ్వండి అన్నాను. లేదన్నా చాలా మంచోడన్నా, ఫస్ట్ నుంచి ఉన్నాడన్నా. నేను కూడా ఏమనలేదన్నా, ఎందుకు మేనేజర్ అర్థం కావట్లేదన్నా, 2-3 సార్లు వెళ్ళానన్నా అయినా రావట్లేదన్నా అని పాస్టర్ గారు ఏడుస్తున్నాడు. ఫోన్ అడ్డగోలుగా కట్ చేసి, నీ పేరు చెప్తేనే ఏడుస్తున్నాడంటే నీవంటే ఎంత ప్రేమయ్యా, బుర్ర పని చేస్తున్నా నీకు అసలు. నీకోసం ఇంత ఏడ్చే తండ్రిని వదులుకున్నావు నువ్వు, నిన్ను ఏడిపించే వాళ్ళ కనపడుతున్నాడు, నీకోసం ఏడుతున్నాడు రా బాబు. మార్కెట్లో కూరగాయల సంత వదిలేసి ఈయన ఏడుతున్నాడు అక్కడ. బండిక్కించుకొని నా కూరగాయలకి అడుగుడ్డు అన్ని అవతల పడేసి తీసుకెళ్ళిపోయి పాస్ గారి ఇంటికి. ఆ పాస్ట్ గారిని చూడగానే పెద్దగా ఏడిచాడు ఈ బ్రదర్. పాస్ట్ గారు ఇద్దరు ఒకరికొకరు ఏడుతున్నారు. నేను సైలెంట్గా ఇంటికి వచ్చేసాను. వీళ్ళు ఏడిచి అలిసిపోయి చూస్తే జపన్యా లేడు. ఇద్దరు ఫోన్ అనాలి ఏమంటే నా పనే ఉంది అయిపోయింది కదా. మిమ్మల్ని ఇద్దరిని కలపడం వరకే నా డ్యూటీ. మీ మధ్యలో నేనెందుకు, మీరు తండ్రి కొడుకులు, ఏమైనా కష్టాలు ఉంటాయి లోటుపాట్లు ఉంటాయి మీరు మాట్లాడుకోవాలి, నేనెందుకు మధ్యలో, నేను అవసరం లేదు. ద బ్యూటీ ఆఫ్ ద స్టోరీ చెప్పనా, వాళ్ళిద్దరు కలిసి మా ఇంటికి వచ్చేసారు. మార్కెట్లో ఆయన బండి అక్కడే ఉంది, కూరగాయల సంచి అక్కడే ఉంది, వీళ్ళిద్దరు మా ఇంట్లో ఉన్నారు వచ్చి. నేను కావాలనే అన్నా సంచి కూరగాయలన్నా కొన్ని 100 రూపాయలు పెట్టుకోవాలి, పోనీ నా తండ్రి నాకు దక్కిన నాకు అదే చాలు. ఇదంతా మీకు ఎందుకు చెప్తుంది తెలుసా, నిజంగానే తండ్రి బిడ్డల మధ్య ప్రేమ ఉంటుంది సార్. ఏదో చిన్న అపార్థం, ఏదో చిన్న మనసు కష్టం, దాన్ని ఎందుకు సార్ పెద్దది చేసుకుంటారు. 1 కోటి రూపాయలు మాట చెప్పనా, ఆ చెడిపోయినోడు తప్పిపోయినోడు ఇంటికి వస్తేనే, పందుల్లో పందిగా బతికినోడు ఇంటికి వస్తేనే ఆడికి గౌరవం వాడికి దక్కింది కదా. నువ్వేం చెడిపోయినోడు కాదే, ఏదో చిన్న బాధ, నీకెందుకు గౌరవం దక్కదు. నువ్వు వచ్చి చూడు నీ ఇంటికి, నీ రేంజ్ నీకు ఉంటుంది, నీ గౌరవం నీకు దక్కుద్ది. ఆడెవడ మాటలేని బయట ఎందుకు ఉంటున్నావు, నిబంధన చేయి, చస్తే ఇక్కడే చస్తాను, ఎక్కడి నుంచి బయటికి వెళ్ళను అని రూతమ్మ నిబంధన చేసింది. ఏదో పాస్కర్ మమ్మల్ని బాగా చూసినంతకాలం మొత్తం తేడా వస్తే వేరే చర్చికి వెళ్ళిపోతాం అనే బాపతలో కాకుండా ఇక్కడే మేము మరణిస్తాం అని చెప్పగలిగిన నిబంధన సంఘంతో చేయగలవా నువ్వు. ఒకటి ఆత్మీయ గృహానికి, హలో, ఒకటి ఆత్మీయ గృహానికి, 2 ఆత్మీయ తల్లిని తండ్రిని, 3 వారితో నిబంధన. హల్లెలూయా. పర్లేదంటారా. ఇది ఇప్పుడు ఆమె అని చెప్పి చేతులెత్తి ముచ్చట కదా, ఈ సంవత్సరానికి మీకు అసైన్మెంట్ ఇది. ప్రభు రాకడ ఆలస్యం అయితే మీ పాస్ గారు మళ్ళీ నన్ను పిలిస్తే నేను ఖచ్చితంగా అడుగుతా మిమ్మల్ని. కొత్త వాక్యం చెప్పలేదు అడగకుండా, సమస్య లేదు, అడగాల్సిందే ఈ ముచ్చటంతా. 1వ పాయింట్ ఏది, 2వ పాయింట్ ఏది, 3వ పాయింట్ ఏది, 7వ పాయింట్ ఏది. నేను ప్రసంగం ముగించాను అనుకొని వీళ్ళు నా కోసం వెళ్ళిపోతున్నారు ఏర్పాట్లు చేస్తాకి. ఇప్పుడప్పుడే కూటమి అవదమ్మా, నువ్వు బంగెట్టుకేసుకోకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపం వాళ్ళిద్దరూ ఒకరొకరు కూడబలుకొని పాపం భాస్కర్ వెళ్ళిపోతాడు. మీ ప్రేమ గొప్పది, ఈ కూటమి అవ్వదు. హల్లెలూయా.
10 అయింది ఇప్పుడు, అంటే ఒరిజినల్ టైం. ఆయన ఎక్స్టెన్షన్ అడిగాడు. మీరు ఏదో ఏకవచనం అలాగే నాన్న చదువు నాన్న తప్పదే అని నన్ను కన్నెర చేయకండి. ఆయన నా పుత్ర సమానుడు. ఆయన భార్య కనబడుతున్నా కానీ చిన్నపిల్లోడే. నేను 1996 సంవత్సరం 95 సంవత్సరము 96 అనుకుంటా, వాళ్ళ గ్రామానికి వెస్ట్ గోదావరి నిడదవోలు దగ్గర ఒక చిన్న గ్రామం త్యాజంపూడని, ట్రాక్టర్ల విశ్వాసం వేసుకెళ్ళి 45 యాంప్లిఫైరు, లౌడ్ స్పీకర్స్, వైర్ కట్లు, లైట్లు అన్నీ మోసుకెళ్ళి డ్రమ్ము ట్రిపుల్ కాంగోలు వేసుకొని వెళ్ళి వాళ్ళ ఊర్లో వీధుల్లో సువార్త చెప్పి, చెట్టు కింద ఏ చెట్టు తెలుసా? తుమ్మ చెట్టు కింద, సర్కారు తుమ్మ చెట్లు ఉంటాయే అలాంటి చెట్ల కింద నిలబడి పాటలు పాడి డ్రమ్ములు కొట్టి సువార్త చెబితే యేసయ్యను తెలుసుకున్నాడు ఆయన. అప్పుడు ఆయన 6వ తరగతి. అప్పటికే జఫాని శాస్త్రి పాస్టర్ గారు, ఇప్పుడు వయసులో కెట్టబాకు నువ్వు, అందుకే నా కుమారుడు కనుక చనువు మీద అట్ట అంటుంటాను. మీరు పెద్దానికి ఇన్ని అట్ట చూడటమేనా మీకు? ఎందుకది తండ్రి కొడుకుల మధ్యలో బోల్డ్ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె అయ్యగారు చదివిన వచనంలో 3వ వచనంలో ఏమని రాయబడింది తెలుసా? ఆమెట పంట కోసే వారితో పాటు మెల్లిగా చేరి మొదలెట్టిందంట పరిచర్య. ఆత్మీయ గృహమునకు చేరింది, ఆత్మీయ తల్లిదండ్రులు హత్తుకుంది, నిబంధన చేసింది. 4వ మాట పరిచర్య ప్రారంభించింది. అందరు చెప్పండి గట్టిగా. మంచి సంఘంలో చేరావు, 1 ఆత్మీయ తల్లిదండ్రులు హత్తుకున్నావు, 2 ఒక నిబంధన చావైనా రేవైనా చేసేసావు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి తెలుసా? పరిచర్యలో పాలు పొందాలి. వచ్చిపోయే బిడ్డగా నువ్వు ఉండకూడదు. నీకే విషయంలో భారం ఉంది, నీకే విషయంలో తలాంతులు ఉన్నాయి, నువ్వేమి చేయగలుగుతావు, ఏదో ఒక పరిచర్య నువ్వు చేయాలి. ఎవరు ఆమె ఇప్పుడు నేను అడిగిన కాదు, స్వచ్ఛందంగా చెప్పాలి కదా ఆమెను. అవునండి. 4వ మాట ఏమిటి? పరిచర్యలో చేరాలి అనండి. సంఘానికి వచ్చి పోయే బిడ్డగా ఉండొద్దు. పరిచర్యలో ఏదో ఒక పరిచర్యలో నువ్వు పాలు పొందాలి. మందిరాన్ని శుద్ధీకరించడము. బైబిల్లో ఎన్ని రకాల పరిచర్యలు ఉన్నాయి? మీకు ఖాళీ ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో ప్రసంగాలు చూసే ఓపిక మీకుంటే గత ఆదివారం సెకండ్ సర్వీస్ సందేశాన్ని వినండి. ఒక 10 నిమిషాలు పరిచర్యల గురించి మాట్లాడిన మాటలు ఉంటాయి, మీకు చాలా దీవెనకరంగా ఉంటాయి. చాలా సంఘ పరిచర్యల గురించి, విశ్వాసాల గురించి రాయబడిన అమూల్యమైన మాటలు మీరు వింటారు బిడ్డలారా. వచ్చి వెళ్ళిపోయే బిడ్డలుగా ఉండొద్దు, పరిచర్య చేసే బిడ్డలుగా ఉండండి. ఏదో ఒక భారం, ఏదో ఒక పరిచర్య మీరు తీసుకోండి. దైవ సేవకులను అడగండి, వారు అప్పగించిన బాధ్యతలు తీసుకోండి. ఏదో ఒక పరిచర్య చేయండి, ఏదో ఒక బాధ్యతను వహించండి. పరిచర్యలో పాలు పొందాలి. ఆమేనండి, ఆమేనండి. పరిచర్య కూడా చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? 3వ అధ్యాయం 7-8 వచనాలు. బోయాజు
పాస్టమ్ గారు లేచి వెనక్కి వెళ్ళిపోయారని నేను బోయాజు తొందరపడి మనసును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకుని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొన్నప్పుడు బోయాజు పొలము యొక్క యజమాని, రూతు పొలములో చేర్చబడిన కొత్త బిడ్డ. ఈమె నెక్స్ట్ అనుభవం ఏంటి తెలుసా? కొంతమంది బాగా పరిచయం చేస్తారు కానీ ప్రార్థనలు ఎక్కువసేపు ఉండలేకపోతున్నారు. అందుకనే ఇక్కడ ప్రభు నేర్పిస్తున్న 5వ అనుభవం, రాత్రంతా ప్రభు పాదాల దగ్గర గడపాలి. ఒక రాత్రంతా ప్రార్థన చేసే అంత భారం, ఒక రాత్రంతా ప్రార్థన చేసే అనుభవం సంపాదించుకోవాలి. చాలామంది 2-3 చెప్పిన పని కూడా ఒకళ్ళు చేసేస్తారు, కానీ ఒక 10 నిమిషాలు ప్రార్థన అంటే చేయలేరు. ఇందాక సహోదరి సాక్ష్యం చెప్పింది, ఒక గంట వరకు మేము ఇప్పుడు ప్రార్థన చేయగలుగుతున్నాం. ప్రారంభంలో 10 నిమిషాల కన్నా చేయలేకపోయామని. ఖచ్చితంగా మనందరం కూడా ప్రార్థనలో ఎదగాలి. ఒక రాత్రంతా యజమాని కాళ్ళ మీద బతికిందండి. తెల్లవారులు కాళ్ళ కడుంది మనిషి. నేను చెప్తున్న 5వ అనుభవం, రాత్రంతా ప్రార్థించాను అనండి. 1 ఆత్మీయ గృహానికి, 2 ఆత్మీయ తల్లిదండ్రులను, 3 ఆత్మీయ తల్లిదండ్రులతో నిబంధన, 4 పరిచర్యలో పాలు పొందటం, 5 రాత్రంతా ప్రార్థన చేయటం. కథం లైఫ్ టర్న్ అయిపోయినట్టే. కోట వేసి రక్త విజయం 4వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి బోయాజు రూతుని పెండ్లి చేసుకుని, చాలు, నెక్స్ట్ ఏమైపోయింది చెప్పండి. ఏ పొలములో పనిమానిగా పరిగ ఏరుకునే దీనురాలిగా అడుగుపెట్టిందో ఆ పొలము యజమాని ఆమెను పెండ్లి చేసుకుని మహాఘనత అనుగ్రహించాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మనము కూడా చెప్పండి, మొదట ఆత్మీయ గృహానికి చేరుతాం, మెల్లిగా ఆత్మీయ తల్లిదండ్రులను హత్తుకుంటాం, నెక్స్ట్ వారితో నిబంధన చేస్తాం, నెక్స్ట్ పరిచయలో పాలు పొందుతాం, రాత్రంతా ప్రార్థనలు గడే పరుపుదలు ఎదుగుతాం. ఆ కృప పొందిన వారు పెండ్లి కుమార్తెగా ఎత్తబడి యజమానిని వివాహం చేసుకుని మహిమగలమైన సంఘంగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడేం జరిగింది? 4వ అధ్యాయమే 16-17 వచనాలు. 16-17. ఆ బిడ్డను తీసుకుని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆ స్థితిలో నుంచి యేసుకే తల్లిగా ఉండగలిగిన స్థాయికి దేవుడు నీకు కూడా ఇదే అవకాశాన్ని ఇస్తున్నాడు. లేదు, ఇదే ఆఫర్ ఈ రాత్రి నీకు ఇస్తున్నాడు. నీవు కూడా ఆత్మీయ గృహానికి చేరతావా? చక్కగా సంఘములో నాటుబడతావా? ఆత్మీయ తల్లిదండ్రులను హత్తుకుంటావా? వారితో ఒక నిబంధన చేస్తావా? క్రమంగా నీకు ఇచ్చిన కృపను బట్టి, తలాంతును బట్టి నమ్మకంగా, బాధ్యతగా ఏదైనా పరిచయంలో పాలు పొందుతూ ఉంటావా? రాత్రంతా ప్రార్థన చేసి కృపకు వస్తావా? పెళ్లి కుమార్తె సంఘముగా ఉంటావు. ఒక నూతన తరానికి నువ్వే మార్గదర్శిగా మారిపోతావా?
మారాలని, అత్యంత దారుణ స్థితిలోంచి ఉన్నత స్థానానికి ఎగబాకాలని నేను ఆశపడుతూ ఈ సందేశం మీకు ఇస్తున్నాను. స్వీకరించండి, పాటించండి. దీన్ని ఒక వారం ప్రసంగాక ఈ సంవత్సరం కోర్సుగా సిలబస్గా తీసుకోండి. సంఘ కాపురులకు నా మనవి, అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉండండి ఈ మాటల్ని. వీలైతే ఒక చార్ట్గా తయారు చేసి చర్చిలో ఏదో ఒక మూల తగిలించండి. వచ్చిపోయి చోట చూడండి ఉండాలని. ఈ ఏడిట్లో నువ్వు ఏడదాకా వచ్చావు టిక్కి పెట్టి పోరా అని చెప్తూ ఉండండి. తప్పకుండా మనందరం ఈ కృపలోకి ఎదగాలి, ఎత్తబడే సంఘములో ఉండాలి, పెండ్లి కుమార్తె స్థానానికి రావాలి, దేవుని మహింపరచాలి. దేవుడు మనందరికీ మరి విశేషంగా ఈ సంఘానికి ఈ కృప నిశ్చయముగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దామంటారా? తలలు వంచి కళ్ళు మూసుకోండి. తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.